ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒంటిమిట్ట మండపంపల్లి పోలింగ్ బూత్ వద్ద రసాబస నెలకొంది. పోలీసుల బారిగేట్లను తొలగించిన టీడీపీ నేతలు పోలింగ్ బూత్లోకి దూసుకువేందుకు ప్రయత్నించారు. టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ టీడీపీ శ్రేణులు బాహాబాహికి దిగాయి. టీడీపీకి అనుకూలంగా ఉన్న బూత్ల వద్ద వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. మండపంపల్లె బూత్ వద్ద మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఆకేటి అమర్నాథ్ రెడ్డి, కోరుమట్ల శ్రీనివాసులు బైఠాయించారు. బూత్లోని బ్యాలెట్ బాక్సులను టీడీపీ శ్రేణులు మాయం చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు. గత 10 రోజుల నుండి ఒంటిమిట్టలో అన్నం తినకుండా నిద్రపోకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని పోయాం. మంత్రిగా చూడండి, గడ్డం చూడండి, ఆ పరిస్థితి. ఎంతసేపు పార్టీ కోసం పనిచేసినాం. ఈ రోజు ఇక్కడ గెలుపు కోసం ఇన్ఛార్జ్ అయితేనే నేనైతేనే పనిచేస్తాను. మీరు డబ్బులు ఏదైనా ఇచ్చారో ఒప్పుకున్నాం. పొద్దున్నే బూతుల దగ్గరికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను లేపుతారు. వాళ్ళ ఇండ్ల దగ్గరికి పోయి బెదిరిస్తారు. రాత్రికి వచ్చేది జగనే, రేపు రాబోయే కాలంలో ఇంట్లో దగ్గరికి ఆడబిడ్డల దగ్గరికి వచ్చి మీ మొగుళ్ళని చంపేస్తామంటారు. ఈ పథకాలకు ఆకర్షితులై ఓటింగ్కి వస్తున్నారు. బారులుగా తిరుగుతుంటే లోపల వాకిళ్ళు వేసుకొని రిగ్గింగ్ చేసే పరిస్థితి తీసుకొచ్చినారు. కాబట్టి ఈరోజు మేము ఎదుర్కొన్నాం. గత 4-5 ఎలక్షన్లలో ఇక్కడున్న లోకల్ పరిస్థితులను బట్టి కొంచెం ఇక్కడున్న క్యాడర్ను సప్రెస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా ఇక్కడ వాళ్ళ ఆటలు చెల్లుతాయనుకుని ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు ప్రభుత్వం మాది ఉందని చెప్పి నేను ఎక్కడా అధికార దుర్వినియోగం చేయడం లేదు. హిట్ ఫార్ టాట్ అంతే. 9 గంటల నుంచి ఎక్కడ చూసినా కూడా మా వాళ్ళ మీద ప్రశాలు రావడం, వాళ్ళ మీద గలాట చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు చట్టుకోవడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఓటు మాకు పడుతున్నాయి, గెలుపు మాది. ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. కవ్వింపు చర్యలు చేస్తే ఖబర్దార్ అని జగన్మోహన్ రెడ్డికి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. వైసీపీ అరాచకం చేస్తుందంటూ మంత్రి మండిపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అరాచకాలకు చరమగీతం పాడుతామన్నారు. మంత్రి మండిపల్లి వర్సెస్ ఎమ్మెల్యే ఆకేపాటిగా మారింది. నడి రోడ్డుపై ఇద్దరు వాదించుకున్నారు. దీంతో నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పంపిస్తానులే సార్.